సర్వ ప్రశంసలు, సకల పొగడ్తలు సర్వలోకాలకు సృష్టికర్త, పరమ పవిత్రుడు, పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మత్తుల సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, నేటి జుమ్మా ప్రసంగం జ్యోతిష్యం యొక్క వాస్తవికత. సోదరులారా, జ్యోతిష్యం పేరుతో ప్రజల్లో ఎన్నో మోసాలు, దుర్మార్గాలు, అన్యాయాలు, లూటీలు జరగటం మీరు ప్రతిరోజు న్యూస్ ద్వారా చూస్తూనే ఉన్నారు. నాడి జోస్యం అని కొందరు, చిలక జోస్యం అని కొందరు, పత్రాల జోస్యం అని కొందరు, నక్షత్రాల జోస్యం అని కొందరు, రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ సమాజంలో అమాయకపు ప్రజల యొక్క నమ్మకాలని వమ్ము చేస్తూ వారి బలహీనతలను ఆసరాగా చేసుకొని డబ్బులు సంపాదించుకుంటున్నటువంటి వారు సమాజంలో ఎందరో ఉన్నారు. సోదరులారా, చాలామంది ఇప్పుడు ప్రజల్లో బోర్డులు పెట్టేశారు, ఇక్కడ జాతకం చెప్పబడును అని చెప్పి. వాస్తవానికి ఏ మనిషిలోనూ దోషం లేదు, ఏ మనిషిలోనూ కీడు లేదు. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు, లకద్ ఖలకనల్ ఇన్సాన ఫీ అహ్సని తక్వీమ్. మేము మానవుణ్ణి అద్భుతమైనటువంటి ఆకృతిలో పుట్టించాము. అల్లానే చెబుతున్నాడు, సృష్టికర్త. మానవుణ్ణి తయారు చేసిన ఆ సృష్టికర్త అంటున్నాడు, మానవుణ్ణి మేము అద్భుతమైనటువంటి ఆకృతిలో పుట్టించాము అంటున్నాడు అల్లా. యా అయ్యుహల్ ఇన్సాను మా గర్రక బిరబ్బికల్ కరీం. మానవుడా, ఉదాత్తుడైన నీ ప్రభువును గురించి ఏ విషయం నిన్ను మోసంలో పడివేసింది? అల్లదీ ఖలకక ఫసవ్వాక ఫఅదలక్. ఆయన నిన్ను సృష్టించాడు, తగు రీతిలో పొందికగా చక్కగా మలిచాడు. ఫీ అయ్యి సూరతి మా షాఅ రక్కబక్. ఆయన తాను ఇష్టపడిన ఆకారంలో నిన్ను తయారు చేశాడు. ఫీ అయ్యి సూరతిం మా షాఅ రక్కబక్. ఆయన ఎలా అయితే నువ్వు కావాలని కోరుకున్నాడో అలా నిన్ను పుట్టించాడు. నీ పుట్టుకలోనూ నిన్ను తయారు చేసిన విధానంలోనూ సృష్టికర్త ఏ లోపాన్ని పెట్టలేదు, ఏ దోషాన్ని, ఏ కీడును పెట్టలేదు. కానీ జ్యోతిష్యులు ఏమంటున్నారు? నువ్వు రావు కాలంలో పుట్టావు, నీ జాతకం సరిగా లేదు. నువ్వు యమగండంలో పుట్టావు, నీ జాతకం సరిగా లేదు, నీ జాతకాన్ని మేము సరిచేస్తాము. అంటే సృష్టికర్తకు తెలియనిది మీకు తెలిసిపోయిందా? సృష్టికర్త పుట్టించేటప్పుడు అనేక కీడులతో, దోషాలతో పుట్టించాడు. ఆ దోషాన్ని మీరు సరిచేస్తారా? ఆ కీడుని మీరు సరిచేస్తారా? అంటే నీకు దోషముంది, ఇదిగో నేను మంత్రించి ఉంగరం ఇస్తున్నాను, దీన్ని పెట్టుకో, నీ దోషం తొలగిపోతుంది, దానికి గాను నాకు 10,000 డబ్బులు ఇవ్వు. ఇదిగో ఒక టెంకాయ మంత్రిస్తున్నాను, నీ ఇంటికి కట్టే, దోషం పోతుంది, దానికి కాను నాకు ఒక 20,000 డబ్బులు ఇవ్వు. అంటే మీకు 10,000, 20,000 డబ్బులు ఇస్తే దేవుడు మీ మాట వినేసి మీ జీవితంలో ఉన్న కీడును, దోషాన్ని తొలగిస్తాడు. అంటే మీకు డబ్బులు ఇస్తే దేవుడు మీ మాట వింటాడు. ఇది మోసం కాదా? ఇది అబద్ధం కాదా? అల్లాహ్ సుబ్హానహు తఆలా వఖలక కుల్ల షైఇన్ ఫఖద్దరహు తక్దీరా. ప్రతి ప్రాణిని మేము పుట్టించాము, దాని విధిరాతను కూడా రాసేశాము అని అల్లాహ్ చెప్పాడు. ప్రతి ప్రాణి, అది చీమ కానీ, దోమ కానీ,
అది జంతువు కానీ, పక్షి కానీ, మానవుడు కానీ, జిన్నాతు కానీ, దైవదూత కానీ, ఎవరైనా కూడా సృష్టికర్త అయినటువంటి అల్లా పుట్టించాడు, దాని ఎక్స్పైరీ డేట్ కూడా పెట్టేశాడు, ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు మరణించాలి అన్ని రాసేశాడు. ఆ విధాత రాసిన రాత ప్రకారం జరుగుతుందే తప్ప ఎవడో మధ్యలో వచ్చి నీ జాతకం మారుస్తానంటే మనిషి విధిరాతను మార్చేటటువంటి శక్తి ఏ మానవుడికి లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎవడో వచ్చి నీ జాతకంలో దోషం ఉంది, నేను దాన్ని పోగొడతాను, పూజ పెట్టు, టెంకాయ కట్టు, ఉంగరం పెట్టుకో, దారం కట్టుకో, తాయిత్తు కట్టుకో అని చెప్పితే నమ్మమాకండి. ఎందుకంటే జ్యోతిష్యం అనేది లేదు. జ్యోతిష్యం అనేది ఒక పచ్చి అబద్ధము, మోసము సోదరులారా. మరి ప్రజలకు కష్టాలు, రోగాలు, జబ్బులు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఎలాగైనా సరే మా మీద వచ్చిన కష్టాలను, బాధలను తొలగించుకోవాలని ఎవడు ఏది చెబితే అది వింటాడు. పెద్దోళ్ళు సామెత చెప్పారు, వ్యాధి వచ్చినవాడు వెర్రివాడు అని. ఎందుకన్నారు ఈ మాట? వ్యాధి వచ్చినవాడు వెర్రివాడు అని ఎందుకన్నారో తెలుసా? వ్యాధి వచ్చిందంటే ఆ వ్యాధిని ఎలాగైనా తగ్గించుకోవాలని ఎవరు ఏది చెబితే అది విని దేన్ని బట్టి దాన్ని తినేస్తూ ఉంటాడు. ఆకు తినకూడదు అని ఎవరో చెప్తే ఆకు తినేస్తాడు. ఆ వేరు నమ్మలకూడదు అని ఒకడు చెప్తే వేరు నమ్మలేస్తాడు. అంటే ఎవరు ఏది చెప్పినా విని వ్యాధి పోగొట్టుకోవాలన్నది తపన. అలాగే కష్టాలు, జబ్బులు, సమస్యలు వచ్చినప్పుడు మనిషి ఏదో ఒక విధంగా నా సమస్యను, జబ్బును తొలగించుకోవాలన్నటువంటి ఒక ఆతృత, ఆశతోనే ఎవరు ఏది చెబితే దాన్ని నమ్మేస్తాడు. సో కావున ఈ జ్యోతిష్యం అనేది ఒక అబద్ధం. ప్రజల యొక్క బలహీనతలతో ఆడుకొని వ్యాపారం చేసుకునేవారు కొందరైతే ఈ మధ్యన రీల్స్ చేసేటటువంటి వారు కూడా తయారయ్యారు. ఏమని? మేము ఒకప్పుడు ఇలా ఉండేవారము, ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళాము, ఆయన దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి ఆయన చెప్పినట్లు మేము చేసినప్పటి నుంచి మా జాతకం అంతా సవ్యంగా ఉంది, ఇప్పుడు మేము బాగా కారు కొనుక్కున్నాం, ఇల్లు కట్టుకున్నాం, బాగా ఉన్నామని అబద్ధాలు చెప్పి ప్రజల్ని మరింత మూఢనమ్మకంలోకి లాగుతున్నారు సోదరులారా. యూట్యూబ్ ద్వారా రీల్స్ చేస్తూ, వీడియోలు చేస్తూ ఈ విధంగా జ్యోతిష్యం అనే మూఢనమ్మకంలో ఇంకా ముంచుతున్నారు ప్రజలని. కావున ఈ జ్యోతిష్యం అనేది ఒట్టి బూటకం తప్ప ఎలాంటి ప్రభావము దీనిపై లేదు సోదరులారా. మరి ఈ యొక్క జ్యోతిష్యం అంటే ఏంటి? జ్యోతిష్యం అనేది ఏంటి? భవిష్యత్తులో ఏం జరగనుందో ముందుగానే తెలుసుకోవటం. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందుగానే ఎవరికి తెలుస్తుంది? ఏ మానవుడికి తెలియదు, ఏ జిన్నాతుకు తెలియదు, ఏ దైవదూత కూడా తెలియదు, ఏ ప్రాణికి తెలియదు, ఒక్క అల్లాహకు తప్ప. రేపేం జరగనుందో మనల్ని సృష్టించిన సృష్టికర్తకు తప్ప ఇంకెవరికి తెలియదు. ఏ జ్యోతిష్యుడికి, ఏ మంత్రగాడికి, ఏ తంత్రగాడికి కూడా తెలియదు. అల్లాహ్ ఖురాన్లో 27వ సూరాలో 65వ ఆయతలో తెలియజేస్తున్నాడు, కుల్లా యఅలం, ఎవరికి తెలియదు, మన్ ఫిస్ సమావాతి వల్ అర్ద్ గైబ ఇల్లల్లాహ్, ఈ భూమిలో ఏం జరుగుతుందో, ఆకాశాలలో ఏముందో, గైబు విషయాలు ఈ భూమిలో, ఈ ఆకాశాలలోనూ ఎవ్వరికీ తెలియదు. అగోచర జ్ఞానం ఒక్క అల్లాహకు తప్ప. గైబ ఇల్లల్లాహ్, రేపేం జరగనుందో అల్లాహకు తప్ప ఇంకెవ్వరికి దాని జ్ఞానం లేదు. ఉంది అని ఎవడైనా నమ్మితే గనక అతను కాఫిర్ అయిపోతాడు. కాఫిర్ అంటే సత్య తిరస్కారి అయిపోతాడు. మీలోని ఎవడైనా ఒక వ్యక్తి, లేదండి మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన జ్యోతిష్యం చెప్తాడు, రేపేం జరుగుతుందో, ఏం జరగనుందో మొత్తం చెప్తాడు, నేను అతన్ని నమ్ముతున్నాను అని ఎవడైనా అంటే గనక అతను కాఫిర్ అయిపోతాడు. ఎందుకు? గైబు ఇల్ము అల్లాహకు తప్ప ఇంకెవరికి లేదు. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా లుక్మాన్ చివరి ఆయతలో తెలియజేస్తున్నాడు, ఇన్నల్లాహ ఇందహు ఇల్ముస్సా,
ప్రళయం ఎప్పుడు వస్తుందో అల్లాహ్కు తప్ప ఇంకెవరికి తెలియదు. వయునజ్జిలుల్ గైస్, వర్షం ఎప్పుడు కురుస్తుందో అల్లాహ్కు తప్ప ఇంకెవరికి తెలియదు. వయఅలము మా ఫిల్ అర్హాం, మాతృ గర్భాలలో ఏముందో అల్లాహ్కు తప్ప ఇంకెవరికి తెలియదు. వమా తద్రి నఫ్సిం మాదా తక్షిబు గదా, రేపు ఏ ప్రాణి ఏ గడ్డ మీద ప్రయాణం చేస్తుందో అల్లాహ్కు తప్ప ఇంకెవరికి తెలియదు. వమా తద్రి నఫ్సుం బిఅయ్యి అర్దిన్ తమూత్, ఏ ప్రాణి ఏ గడ్డ మీద మృత్యువు చెందుతుందో అల్లాహ్కు తప్ప ఇంకెవరికి తెలియదు. ఇన్నల్లాహ అలీమున్ ఖబీర్, సర్వ రహస్య జ్ఞాని అల్లాహ్ తప్ప ఇంకెవడు లేడు, ఆయన సర్వజ్ఞాని. కాబట్టి రేపేం జరగనుందో ఒక జ్యోతిష్యుడికి తెలియదు, రేపేం జరగనుందో ఓ మంత్రగాడికి తెలియదు, రేపేం జరగనుందో ఏ తాంత్రికుడికి కూడా తెలియదు సోదరులారా. సరే, జ్యోతిష్యుడికి రేపేం జరగనుందో తెలుసు అనేటటువంటి నమ్మకం ఉన్నటువంటి ప్రజలు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 4 రోజుల క్రితం నాసిక్లో ఏం జరిగిందండి? అతిపెద్ద ఫేమస్ ఆస్ట్రాలజిస్ట్, అతిపెద్ద జ్యోతిష్యుడు 58 మంది మహిళలతో వ్యభిచారం చేసిన వీడియోలన్నీ బయటకు వచ్చాయి. చాలా పెద్ద న్యూస్ హల్చలైంది. మీరు చూస్తున్నారో లేదో టీవీలో. నాసిక్లో ఓ జ్యోతిష్యుడు 58 మంది మహిళలతో వ్యభిచారం చేస్తూ పట్టుబడిన వీడియోలు మొత్తం బయటకు వచ్చాయి. ఏం చెప్పాడు? నాలో దేవుడు ఆవహిస్తున్నాడు, నాతో గనక మీరు వ్యభిచారం చేస్తే మీరు పవిత్రులైపోతారు, మీ జాతకమే మారిపోతుందని నమ్మబలికాడు. ఆ వ్యభిచారంలో దిగిన మహిళల్లో ఎవరున్నారో తెలుసా? మహిళా కమిషనర్. అంత పెద్ద హోదాలో అంత పెద్ద చదువుకొని కూడా ఆ దౌర్భాగ్యుడికి లొంగిపోయింది. అలాంటి యొక్క దౌర్భాగ్య స్థితిలో మూఢనమ్మకాల్లో తచ్చాడుతున్నారు భారతదేశంలో ప్రజలు. మరి మనం ప్రశ్నిస్తున్న మాట ఏంటంటే, ఇతరుల చేయి చూసి జాతకాలు చెప్పేటటువంటి ఆ జ్యోతిష్యకుడు రేపు నా బండారం మొత్తం బయటపడనుంది, పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేస్తారు, నన్ను తీసుకెళ్లి జైల్లో వేస్తారన్న సంగతి అతను గ్రహించలేకపోయాడా? ఆలోచించండి. ఎవడో ఏదో జాతకం చెబుతున్నాడు అనగానే ఓని ఎగేసుకొని వెళ్ళిపోయి జాతకం చెప్పించుకోవడం కాదు. ఆలోచించండి. నిజంగా వాడికి రేపేం జరగనుందో ఆ జ్ఞానము గనక వాడికి తెలిసి ఉంటే వాడు ఆ ప్రమాదం నుండి బయటపడతాడా లేదా? బయటపడతాడు. మరి పోలీసులకు చిక్కాడు, జైలు పాలయ్యాడు. వాడికి తెలుసా రేపు నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారు, జైలుకి తీసుకెళ్తారు, నా బ్రతుకు చిప్పకూడే అన్న విషయం వాడికి తెలుసా? తెలుసుకోలేకపోయాడు. చెబుతున్న మాట ఏమిటంటే, తన జాతకాన్నే తాను కనుక్కోలేకపోయిన వాడు మీ జాతకాలు ఏం చెబుతాడు? ఇలా 1 కాదు 2 కాదు, 100ల కొద్ది జ్యోతిష్యులందరూ కూడా మోసాలు బయటపడి జైల్లో మగ్గుతున్నారు. తాగేటప్పుడు, తినేటప్పుడు రోజుకు 100 సార్లైనా తన చేయి చూసుకుంటాడు కదా, మరి తన జాతకం కనపడలేదా చేతిలో? వాడు బ్రతుకు కనిపించలేదా చేతిలో? ఆలోచించండి. కాబట్టి జాతకము ఒక మోసము, జ్యోతిష్యము ఒక మోసము. కాబట్టి మీరు మీ జీవితంలో మిమ్మల్ని పుట్టించింది సృష్టికర్త అయిన అల్లా, మీకు ఉపాధినిచ్చేది సృష్టికర్త అయిన అల్లా. మీకొచ్చే ప్రతి కష్టము, ప్రతి నష్టము, ప్రతి బాధ, ప్రతి రోగము ఆకాశాల ప్రభు అయిన అల్లా తరపు నుండి వస్తుంది తప్ప ఎవడో మారిస్తేనో ఎవడో ఏదో చేస్తేనో రాదు. సోదరులారా, చేయి చూసి జాతకం చెబుతాము అంటున్నారు. ప్రపంచంలో ఏ మానవుడికైనా మీరు తీసుకోండి, ఈ చేతిలో మెయిన్ పెద్ద పెద్ద గీరలు ఏవైతే ఉన్నాయో ప్రతి మనిషికి అలాగే ఉంటాయి. ప్రతి మనిషికి ఇలా ముడిచి అలాగే ఉంటాయి. స్పెషల్గా వేరే వాళ్ళకి ఏమి ఉండవు, అందరికీ అలాగే ఉంటాయి. ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో అవి, వేలి ముద్రలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్క మనిషికి ఒక విధంగా ఉంటాయి. మరి ఈ యొక్క అరచేతి ముద్రలు సృష్టికర్త అయినటువంటి అల్లా దేనికి ఇచ్చాడు? జాతకం చూసుకోమని ఇచ్చాడా? లేదు. దేనికి ఇచ్చాడు? మీరేదైనా వస్తువులు పట్టుకోవటానికి గ్రిప్పు,
ఏదైనా వస్తువు జారిపోకుండా బలంగా మీరు పట్టుకోవటానికి, ఆ పట్టు కోసం, ఆ గ్రిప్స్ కోసం అల్లాహ్ తాలా మీకు ఈ విధమైనటువంటి ఏర్పాటు చేశాడే తప్ప జాతకాలు చూసుకోమని కాదు. మీరు ఎన్ని వస్తువులు పట్టుకున్నా, మీరెంత పని చేసినా ఈ చేతి గీతలు అరిగిపోవు. మీరు ఎంత నడిచినా చెప్పులు లేకుండా కాళ్ళలోని గీరలు అరిగిపోవు. గ్రిప్స్ కోసము, వస్తువులు పట్టుకోవటానికి, పట్టు బలం కోసం మనకి ఈ యొక్క చేతి వేళ్ళు ముద్రలు ఇచ్చాడే తప్ప జాతకాలు చూసుకోవడానికి కాదు. ఒక అతను నా వద్ద ఇలాగే అడిగాడు, గురుగారు జ్యోతిషం అసలు ఇంతకుముందు చాలా నమ్మేవాడిని నేను, కానీ ఈ మధ్యన ఓ మౌలానా ప్రసంగం విన్నాను. అది విన్న తర్వాత నేను ఒక టెస్ట్ చేశాను. అదేంటంటే, ఓ జ్యోతిష్యుడు వద్దకు వెళ్ళాను. వెళ్ళిపోయి నాకు పెళ్ళి అవ్వట్లేదు, పెళ్ళి ఎప్పుడు అవుతుందో చెప్పండి అని చెప్పేసి నా చేయి చూపించాను. అతను, నీకు పెళ్ళి అయితే ఇప్పుడల్లా అయ్యే యోగ్యం లేదు, నేను చెప్పింది కనుక నువ్వు చేసినావంటే 6 నెలల తిరగ నీకు పెళ్ళి అవుతుంది అన్నాడు. నేనన్నాను, నాకు పెళ్ళి అయింది, 2 పిల్లలు కూడా, నిన్ను టెస్ట్ చేద్దామని నేను అడిగానని చెప్పాడు. ఈ విధంగా మీరు కావాలంటే టెస్ట్ చేయండి ఎవరినైనా కూడా, ఎవడు చెప్పలేడు. ఏమంటాడు, నీకు త్వరలో అది ఉంది, త్వరలో ఇది ఉంది, నీకు త్వరలో పెళ్ళి అవుద్ది, త్వరలో, ఇవన్నీ ఎవడైనా చెప్తాడు. అదేం పెద్ద విషయమా? నీకు త్వరలో జబ్బు వస్తుందనంటే అదే పెద్ద విషయం. త్వరలో ఖచ్చితంగా జబ్బు వస్తుంది ఎవరికైనా కూడా. ఇలాంటి యొక్క కల్లిబొల్లి మాటలతో ప్రజలను మోసగిస్తున్నారు. అలాంటి వాటిని నమ్మకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి పెళ్లి కాలేదు, పెళ్లి రేఖ అంటున్నారు. పెళ్లి రేఖ అనేది ఏంటి అంటే, పెళ్ళి కానీ ఒక రేఖ ఎక్స్ట్రా పుడుతుందా అరిచేతులు? ఏమైనా లేదు. నువ్వు పుట్టినప్పుడు ఎన్ని ఉన్నాయో అన్నీ ఉంటాయి, ఎక్స్ట్రా ఏమి రావు. సో కాబట్టి చేతి రేఖలకి, గీతలకి, వేళ్ళు ముద్రలకి, జాతకానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ చేయిని, ఈ కాళ్ళను సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సృష్టించింది. దాని వెనక ఉన్న అంతర్యం వేరు, వీళ్ళు తీసుకుంటున్నటువంటి అంతర్యం వేరు. తర్వాత సోదరులారా, నక్షత్రాల ద్వారా మేము జోస్యం చెబుతున్నామని కూడా అంటున్నారు. నక్షత్రాల ద్వారా జోస్యం చెబుతున్నాము అంటున్నారు. వాస్తవానికి ఆకాశంలో ఉన్న నక్షత్రాలకి, ఆ గ్రహాలకి, ఉపగ్రహాలకి, మనిషి జాతకానికి ఎలాంటి సంబంధము లేదు. ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ఒకే గడియలో, ఒకే గంటలో, ఒకే నిమిషంలో 100 మంది పుడతారు ప్రపంచవ్యాప్తంగా. ఒకడేమో కూలి అవుతాడు, ఒకడేమో కోటీశ్వరుడు అవుతాడు. అదేంటి, అదే గడియలో పుట్టిన వాళ్ళంతా కోటీశ్వరులు అవుతున్నారా? చెప్పండి. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఒకే నిమిషంలో 6-7 మంది పుట్టుంటారు. 6-7 మంది కోటీశ్వరులు అయిపోతారా? 6-7 మంది కూలీలు అవుతారా? కారు. ఒకడేమో బాగుంటాడు, ఒకడేమో హైయెస్ట్కి వెళ్ళిపోతాడు. సో కాబట్టి ఈ నక్షత్రాలకు, గ్రహాలకి, మనిషి యొక్క భవిష్యత్తుకు ఎలాంటి సంబంధం లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నక్షత్రాలను పుట్టించింది 3 కారణాల చేత పుట్టించాడు. సూర్య ముల్కులు అల్లాహ్ తాలా తెలియజేశాడు, వలకద్ జయ్యన్న సమాఅ దున్యా బిమసాబిహ్, నక్షత్రాలను మేము ఆకాశానికి అలంకరణగా ముస్తాబు చేశాము అని అల్లాహ్ తాలా తెలియజేశాడు. వజఅల్నహా రుజూమల్ లిశ్శయాతీన్, మరియు శైతానులను తరిమి కొట్టే సాధనాలుగా చేశాము అని చెప్పాడు. వబిన్నుజ్మి హుం యహ్తదూన్, మరియు నక్షత్రాల ద్వారా మీరు మార్గాలను తెలుసుకుంటారు అని చెప్పాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నక్షత్రాలను సృష్టించడానికి కారణాలు 3 ఉన్నాయి. ఒకటి, ఆకాశానికి అలంకరణ. రెండవది, శైతానులను తరిమి కొట్టే సాధనాలుగా చేశాడు. మూడవది, సముద్రయానం చేసేటటువంటి వారు మార్గాలను తెలుసుకోవటానికి. ఈ 3 కారణాల చేత అల్లాహ్ నక్షత్రాలను సృష్టించాడు, మీరు జాతకాలు చూసుకోవడానికి కాదు. కాబట్టి నక్షత్రాల ద్వారా, గ్రహాల ద్వారా, ఉపగ్రహాల ద్వారా మనిషి యొక్క భవిష్యత్తు ముడిపడి లేదు. సో కాబట్టి ఈ విషయాన్ని కూడా మనము గ్రహించాలి సోదరులారా. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, మన్ అదా అర్రాఫన్ ఫస్అలహు అన్ షైఇన్
లం తుక్బల్ లహు సలాతున్ 40 లైలా, ఏ వ్యక్తి అయినా ఒక జ్యోతిష్యుడు వద్దకు వెళితేనే జ్యోతిష్యుడు వద్దకు వెళితే అతని యొక్క 40 రోజుల నమాజు కుబుల్ కాదు. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మన్ అతా కాహినన్ ఫసద్దకహు బిమా యఖూల్ ఫఖద్ కఫర బిమా ఉన్జిల అలా ముహమ్మద్. ఎవరైనా ఒక జ్యోతిష్యుడు వద్దకు వెళ్ళి చేయి చూపించి నా జాతకం చెప్పు అని అడిగి అతను చెప్పే మాటల మీద విశ్వాసం పెడితే అతను కాఫిర్. అల్లా ఏమంటున్నాడు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటున్నారంటే, నా పైన అవతరించిన గ్రంథాన్ని, నాపై అవతరించిన దాన్ని తిరస్కరించిన వాడయ్యాడు అని అన్నారు. ఎవడైతే జ్యోతిష్యుడు వద్దకు వెళ్ళి అతని దగ్గర చేయి చూపించి అతను చెప్పే మాటల మీద విశ్వాసం ఉంచుతాడో అతడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అవతరించిన దానిని తిరస్కరించిన వాడయ్యాడు, అంటే కాఫిర్ అయిపోతాడు. కాబట్టి పల్లెల్లో చాలా మంది మీ జాతకం చెబుతామని, మీ భవిష్యత్తు చెబుతామని, మీ మీద దోషం ఉందని, మీ పేరులో దోషం ఉందని, మీ ఇంటిలో దోషం ఉందని, మీ భార్యకు దోషం ఉందని, మీ కొడుక్కి దోషం ఉందని చెబుతూ ఉంటారు. అలాంటి మాయగాళ్ళ మాటలో నమ్మకండి. ఒక ముస్లిం నమ్మకూడదు అలాంటివి. మన నమ్మకం అల్లాహ్ మీద ఉండాలి. మనల్ని పుట్టించినవాడు అల్లా, మన భవిష్యత్తును నిర్ణయించేవాడు అల్లా, మనకు రోగాన్ని ఇచ్చేవాడు అల్లా, సుఖాన్ని ఇచ్చేవాడు అల్లా. మన జీవితంలో ఏం జరిగినా అది అల్లా తరపు నుండే తప్ప ఈ జ్యోతిష్యులు, ఈ మంత్రగాళ్ళు, ఈ తంత్రగాళ్ళు చేసేది ఏమీ లేదు, మోసం తప్ప. కాబట్టి నిన్న మొన్నటి న్యూస్లో కూడా ఫలానా జిల్లాలో ఫలానా జ్యోతిష్యుడు మోసం చేశాడు, ఫలానా చోట ఫలానా వాడు మోసం చేశాడు అని న్యూస్ తెరిస్తే ఇదే. కంప్యూటర్ కాలంలో కూడా ఇంకా మనిషి చెప్పే మాయ మాటలకు లొంగుతున్నారంటే మనుషులు ఎంత అజ్ఞానంలో ఉన్నారు, ఎంత మూర్ఖత్వంలో ఉన్నారు, ఎంత అమాయకత్వంలో ఉన్నారు. సో కావున ఏ వ్యక్తి కూడా ఈ యొక్క మోసాలలో పడకూడదు సోదరులారా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హుదైబియా ఒప్పందం జరిగింది. 1400 మంది సహాబీలతో ఒక ఒప్పందం కోసం అక్కడికి వచ్చారు. అక్కడ విడిది చేశారు. ఆ రాత్రి వర్షం కురిసింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉదయం నమాజ్ చదివించిన తర్వాత ఒక మాట అన్నారు, నా ఉమ్మతులో ముస్లిములలో సగం మంది కాఫిర్లు అయిపోయారు, సగం మంది విశ్వాసులు అయ్యారు అన్నారు. అంటే నా ఉమ్మతులో కొంతమంది కాఫిర్లు అయిపోయారు. కాఫిర్లు అయ్యారా? ఎవరు వాళ్ళు? ఎవరైతే ఫలానా నక్షత్రం ద్వారా వర్షం కురిసిందన్నారో వాళ్ళు కాఫిర్లు అయిపోయారు. ఎవరైతే అల్లా దయ వల్ల వర్షం పడిందన్నారో వాళ్ళు మోమిన్లు అయ్యారు, ముస్లింలు అయ్యారు. మరి ఎవడో వచ్చి ఉంగరం తొడగడం ద్వారా నీ భవిష్యత్తు మారింది అని నువ్వు నమ్మితే గనక నువ్వు కాఫిర్వే. ఎవడో వచ్చి తాయెత్తు కట్టడం ద్వారా నా జబ్బు తగ్గింది అని నువ్వు నమ్మితే గనక నువ్వు కాఫిర్వే. ఎవడో వచ్చి మంత్రించడం ద్వారా మా ఇల్లు బాగుపడింది, మా భవిష్యత్తు బాగుపడింది అని నమ్మితే నువ్వు కూడా కాఫిర్వే. నమ్మకూడదు. అల్లాహ్ దయ వల్ల నాకు ఇల్లు వచ్చింది, అల్లా దయ వల్ల నేను బాగుపడ్డాను, అల్లా దయ వల్ల నా జబ్బు తగ్గింది, అల్లా దయ వల్ల నాకు బిడ్డలు పుట్టారు, ఇలా అను. అప్పుడు నువ్వు విశ్వాసం ఉన్న ముస్లిం అవుతావు. అంతే తప్ప పలానాడు వచ్చి మంత్రించడం వల్ల పలానాడు వచ్చి ఏమీ జరగదు. సోదరులారా, ప్రవక్త సులేమాన్ అలైహిస్సలాం వారి యొక్క కాలంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకు రాజ్యాన్ని ఇచ్చాడు. ఆయన ఆధ్వర్యంలో జిన్నాతులను పెట్టాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. జిన్నాతులను సులేమాన్ అలైహిస్సలాం వారి యొక్క అండర్లో ఎందుకు పెట్టాడో తెలుసా? ఆ కాలంలో పొగరుబోతూ సత్య తిరస్కారులైనటువంటి జిన్నాతుల యొక్క ప్రాబల్యం ఎలా ఉన్నిందనంటే, ఆ జిన్నాతులు అన్నాయి, ఈ భూమిలో ఆకాశాల్లో మాకు అధికారం ఉంది, మేము ఎక్కడైనా వెళ్ళి ఏదైనా చేయగలుగుతామని ప్రగల్భాలు పలికాయి జిన్నులు. తర్వాత ఏమన్నాయి? రేపేం జరగనుందో భవిష్యత్తు కూడా మాకు తెలుసు అని పలికాయి జిన్నులు. అందుకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ జిన్నాతులైతే మాకు రేపు భవిష్యత్తు తెలుసు అని పలికాయో, ఈ భూమి ఆకాశాల్లో మాకు అధికారం ఉందని ఏ జిన్నాతులైతే పలికాయో ఆ జిన్నాతులను సులేమాన్ అలైహిస్సలాం వారి యొక్క అండర్లో పెట్టేశాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. బానిసలుగా చేసేశాడు అల్లాహ్ తాలా. ఆ జిన్నాతులు సులేమాన్ అలైహిస్సలాం వారు చెప్పిన పనిని చేసేవి.
చెయ్యకపోతే గనక దండించే అధికారాన్ని కూడా సులైమాన్ అలైహిస్సలాం చేతిలో పెట్టాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆ విధంగా సముద్రంలో మునిగి అట్టడుగు భాగానికి వెళ్ళి ముత్యాలను పగడాలను బయటికి తీసుకొని వచ్చేవి జిన్నాతులు. పెద్ద పెద్ద కోటలు కట్టేవి, పెద్ద పెద్ద ఇండ్లు నిర్మించేవి, కట్టడాలు కట్టేవి, పెద్ద పెద్ద డేగిశాలు, ఇనుముతో వస్తువులను తయారు చేసేవి జిన్నులు. ఆ విధంగా ఉండేవి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రేపు మాకు జరిగే భవిష్యత్ అంతా తెలుసు అనే ఒక అకీదాను, విశ్వాసాన్ని ఆ జిన్నుల మెదడులో నుంచి అల్లాహ్ తీయటానికి సులైమాన్ అలైహిస్సలాం వారి యొక్క మరణాన్ని గుణపాఠంగా పెట్టాడు. జిన్నులు గనులు తవ్వుతున్నాయి. సులైమాన్ అలైహిస్సలాం వారు సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. కర్ర ఆధారంగా ఇలా ఉన్నారు. కర్ర ఉంది, కర్ర ఆధారంగా ఇలా ఉన్నారు. రోజులు గడుస్తున్నాయి. సులైమాన్ అలైహిస్సలాం వారు కట్టు కదలడం లేదు, అలాగే ఉన్నారు. జిన్నాతులు ఈయనేంటి ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇలాగే కూర్చున్నాడు అని చెప్పి భయంతో ఎక్కడికి కదలకుండా పని చేస్తున్నాయి. సులైమాన్ అలైహిస్సలాం వారు కదలట్లేదు, అలాగే ఉన్నారు. ఒక తఫ్సీర్లో వచ్చింది 1 నెల రోజులు పైగా అని చెప్పేసి. రోజులు, వారాలు అలాగే సులైమాన్ అలైహిస్సలాం వారు అలాగే ఉన్నారు. జిన్నాతులు మాత్రం పని చేస్తూనే ఉన్నాయి, నిరంతరం రెస్ట్ లేకుండా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సులైమాన్ అలైహిస్సలాం వారికి మరణం ఇచ్చాడు. ఆయన ఎప్పుడో చనిపోయారు. చనిపోయినా కూడా అలాగే ఉన్నారు కర్ర ఆధారంగా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ కర్ర లోపలికి ఒక నుసి పురుగును పంపించాడు, ఒక పురుగును పంపించాడు. ఆ పురుగు ఆ కర్రను తినటం మొదలెట్టింది. తిని లోపల కర్ర అంతా తొర్ర అయిపోయింది. ఎప్పుడైతే ఆ కర్ర తొర్ర అయిపోయిందో ఇంకా అలా పడిపోయారు సులైమాన్ అలైహిస్సలాం, కింద పడిపోయారు. జిన్నాతులన్నీ చూసి అరే సులైమాన్ చనిపోయాడే, అతను బతికే ఉన్నాడని చెప్పి అనుకొని మనము భయపడి పనులు చేస్తూ ఉన్నాము. నిజంగా మనకు ఇంతకు మించిన అవమానం ఇంకేమీ లేదు. ఒక శవానికి భయపడి మనం పని చేశాం. అప్పుడు జిన్నులు అన్నాయి, మాకు అగోచర జ్ఞానం లేదు. చూసారా, జిన్నాతులకు కూడా అగోచర జ్ఞానం లేదు. రేపేం జరుగునుందో ఆ జ్ఞానం జిన్నులకు కూడా లేదు. కావున సులైమాన్ అలైహిస్సలాం వారు చనిపోయిన విషయాన్ని జిన్నులు గ్రహించలేకపోయాయి, తెలుసుకోలేకపోయాయి. అల్లాహ్ తెలిపేంత వరకు. అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు, ఆ యొక్క పురుగు ద్వారా మేము జిన్నాతులకు తెలియజేశాము సులైమాన్ చనిపోయాడని. ఒక ప్రవక్త సులైమాన్ అలైహిస్సలాం చనిపోయిన విషయాన్ని జిన్నులు గ్రహించలేకపోయాయి. కావున సోదరులారా, ఏ జిన్నాతులు కానీ, ఏ మానవులు కానీ, ఏ దైవదూతలకు కానీ అల్లాహ్ తెలిపేంత వరకు ఎవరికి రేపేం జరగనుందో ఎవరికి తెలియదు. తెలిస్తే గనక రేపు ఎవరెవరు చనిపోతున్నారో జ్యోతిషులు ముందే చెప్పేస్తారు. రేపు ఎవరెవరు చనిపోతున్నారో జ్యోతిషులు ముందే చెప్పేస్తారు. సో కావున వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయారు, ఒకరోజు ముందైనా ఎవరు చెప్పలేదు. కరోనా రాబోతుందని ఎవడు ముందు చెప్పలేదు. ఇరాన్ అధ్యక్షుడు చనిపోయాడు, ఒకరోజు ముందు కూడా ఎవడు చెప్పలేదు. ఎక్కడైనా సునామీలు, భూకంపాలు వస్తున్నాయి, ఒక్కరోజు ముందు కూడా ఎవడు చెప్పడం లేదు. తెలియదు. ఏదో కొన్ని బూటకపు మాటలు అల్లించి వల్లించి మనుషుల దగ్గర డబ్బులు రాబడుతూ ఉంటారు. కావున ముస్లిం సోదరులారా, జ్యోతిష్యం అనేది ఒక పచ్చి అబద్ధము. ఈ అబద్ధాన్ని మీరు నమ్మకండి. నమ్మారంటే మీ విశ్వాసం పోతుంది. మీ యొక్క భవిష్యత్తు అల్లాహ్ చేతిలో ఉంది. అల్లాహకు తప్ప ఇంకెవరికి తెలియదు. కావున జాతకాలు, నక్షత్రాలు, ఈ వాస్తులు, ఈ శకునాలు, పేరు యొక్క రాసులు, ఇవన్నీ అబద్ధము. కొందరు వ్యాపారం కోసం తయారు చేసుకున్నారే తప్ప వాస్తవానికి ఇవి లేవు. ఇలాంటి వాటిని నమ్మకండి. నమ్మితే నష్టాలేంటి? ఒకటి, మీరు ముస్లిం నుండి ఇస్లాం ధర్మం నుండి బయటికి వెళ్ళిపోతారు, ఒకటో నష్టం. రెండోది, మీ కర్మలు కూడా వృధా అయిపోతాయి. మూడోది, తీర్పు దినం రోజున అల్లాహ్ దగ్గర మీరు అతి ఘోరంగా శిక్షించబడతారు. తర్వాత ప్రాపంచిక పరంగా ఏంటి? మీరు మోసపోతారు, మీ డబ్బులంతా వృధా అయిపోతుంది. తర్వాత వాడు ఏది చెప్తే అలా చేసి మీరు అతి అనుమానాలకు వెళ్ళిపోయి మీ జీవితాలను మీరు నాశనం చేసుకుంటారు. కాబట్టి ఎవడు
ఒకసారి ఆలోచించండి. జాతకం చెప్పించుకునేవాడు అలాగే ఉంటాడు, తింటాడు, నిద్రపోతాడు. జాతకం చెప్పించుకోనోడు కూడా తింటాడు, నిద్రపోతాడు. ఏం తేడా లేదు. అసలు చేతులే లేకుండా యాక్సిడెంట్లో చేతులే పోయి ఉంటాయి, మరి వాళ్ళ భవిష్యత్తు ఏంది? కాబట్టి ప్రతి వ్యక్తి జాతకం అల్లా చేతిలో ఉంది, భవిష్యత్ అల్లా చేతిలో ఉంది. సో కావున ఈ జ్యోతిష్యుల మాటల్లో నమ్మకండి, వాళ్ళ మోసాలకు బలి కాకండి. అల్లాతో దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లా మనందరికీ ప్రసాదించుగాక. అల్లా సుబ్హానహు వ తఆలా మనల్ని షిర్కు నుండి, కుఫర్ నుండి, బిదాతు నుండి, మూఢనమ్మకాల నుండి, శైతాన్ యొక్క కీడుల నుండి, మహమ్మారి యొక్క రోగాల నుండి రక్షించుగాక. అల్లా మనల్ని కబర్ శిక్ష నుండి రక్షించుగాక. అల్లా మనల్ని జహన్నం నుండి కాపాడుగాక. అల్లా సుబ్హానహు వ తఆలా మనందరికీ జన్నతుల ఉన్నతమైన దర్జాలను ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ అదీమ్ వస్తగ్ఫిరుల్లాహి వలిసైరిల్ ముస్లిమీన్ ఇన్నహు తఆలా జవాదుల్ కరీం.